హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు నామినేషన్ అప్డేట్స్. బిగ్ బాస్ ఈసారి నామినేషన్స్ ఎలా ప్లాన్ చేశారంటే, గార్డెన్ ఏరియాలో ఒక ప్లాస్మా టీవీ ఉంటుంది. దాంట్లో 5 minutes అని ప్రతి కంటెస్టెంట్కి ఉంటుంది. కంటెస్టెంట్ ఈసారి ఒకరిని మాత్రమే నామినేట్ చేయాలి. ఆ నామినేట్ అయిన కంటెస్టెంట్తో వాదించాల్సిన టైం 5 minutes మాత్రమే ఇచ్చారు బిగ్ బాస్. ఇంతకు ముందులాగా ఇష్టం వచ్చినట్టు గంటలు వాదించడానికి లేదు, ఓన్లీ 5 minutes మాత్రమే ఇచ్చారు. ఎవరైతే నామినేట్ అవుతారో కంటెస్టెంట్ వాళ్ళు వెళ్ళి గార్డెన్ ఏరియాలో ఒక పైప్ ఉంటుంది, పైనుంచి దాని కింద ఒక చైర్ ఉంటుంది. ఆ చైర్లో కూర్చుంటే పైనుంచి బురద వాటర్ వచ్చి వాళ్ళ మీద పడుతుంది. 10th వీక్ నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్ సంజన, భరణి, దివ్య, రీతు చౌదరి, నిఖిల్ నాయర్, అలాగే గౌరవ్ గుప్తా, ఈ 6 members ఈ వీక్ నామినేషన్లో ఉన్నారు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఈ 6 members నుంచి ఈ వీక్ ఎక్కువ నామినేషన్ ఓట్స్ పడింది గౌరవ్కి 4 votes పడ్డాయి. నెక్స్ట్ భరణికి 2 votes పడాయి, అలాగే దివ్యకు 2 votes పడాయి. సంజనాకి అలాగే రీతుకు 1 vote పడింది. మెయిన్గా గౌరవ్కి చెప్పిన రీజన్స్ ఏమిటంటే, తను గేమ్ని అర్థం చేసుకోడు, అలాగే ఇంగ్లీషే ఎక్కువ మాట్లాడడం వల్ల మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది తనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయి, ఇవే మెయిన్ రీజన్స్ అవుతున్నాయి. నెక్స్ట్ భరణికి మెయిన్గా సేఫ్ గేమ్ ఆడుతున్నానని చెప్పే రీజన్సే ఎక్కువ అవుతున్నాయి. వాయిస్ రైజ్ చేయట్లేదు, అలాగే కెప్టెన్సీ కరెంట్ టాస్క్లో కూడా సేఫ్ ప్లే ఆడినట్టు అనిపిస్తుందని చెప్పి ఇయే ఎక్కువ రీజన్స్ నామినేట్ చేశారు. నెక్స్ట్ దివ్య మెయిన్గా చెప్పిన రీజన్ ఏంటంటే, కెప్టెన్సీ కరెంట్ టాస్క్లో సేఫ్ ప్లే ఆడినట్టు అనిపిస్తుంది, మాట మార్చినట్టు అనిపిస్తుంది, ఒకరిని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, ఈ రీజన్స్తో నామినేట్ చేశారు. సంజనాని గౌరవ్ గుప్తా నామినేట్ చేస్తూ వరస్ట్ రీజన్స్ చెప్తాడు, ఎందుకంటే తన గేమే ఆడట్లేదు, సెల్ఫిష్ ఇలాంటి ఏదో నామినేట్ చేయాలన్నట్టు సేఫ్గా నామినేట్ చేశాడు, అంతేగాని ఈ రీజన్స్ అంత పర్ఫెక్ట్గా ఏం లేవు అక్కడ. నిఖిల్ నాయర్ని సుమన్ శెట్టి అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు నామినేట్ చేశారు. రీజన్ చెప్పారంటే, గేమ్ సరిగ్గా ఆడలేదు, ఎక్కడ హౌస్లో కనిపించట్లేదు, యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్పి నామినేట్ చేశారు. రీతుని దివ్య నామినేట్ చేస్తుంది, ఎందుకంటే దివ్యాని రీతు నామినేట్ చేసింది కాబట్టి సేమ్ పాయింట్స్తో రీతుని దివ్య కూడా నామినేట్ చేసింది. ఈ 6 members నామినేషన్లో ఉన్నారు కదా. ఇప్పటికీ ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది అంటే, ఫస్ట్ ప్లేస్లో భరణి ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో రీతు ఉంది, థర్డ్ ప్లేస్ సంజన, 4th place దివ్య, 5th place నిఖిల్ నాయర్, 6th ప్లేస్లో గౌరవ్ గుప్తా ఉన్నారు. ఇప్పటికీ డేంజర్ జోన్లో ఉందైతే దివ్య, నిఖిల్ నాయర్ అలాగే గౌరవ్ గుప్తా, ఈ ముగ్గురు ఉన్నారు. చూద్దాం వీకెండ్కి వచ్చేసరికి ఎలా జరుగుతుంది, ఎవరు ఎలిమినేట్ అవుతారో. 2 weeks నుంచి తనూజ గోల్డెన్ బజర్ యూజ్ చేయట్లేదు కదా, నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా యూజ్ చేయాలి అని చెప్పి నాగార్జున గారు చెప్పారు కదా. గోల్డెన్ బజర్ మీద ఈ 3 weeks నుంచి నామినేషన్ ఆధారపడి ఉన్నాయి. చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ అవుతారు, లేకపోతే గోల్డెన్ బజర్ యూజ్ చేయడం వల్ల ఎలిమినేట్ అవుతారో ఈ వీక్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.